హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది జూన్ 2025. ఆ ఇంటి ఇల్లాల రమ్య చాకిరీతో ఒళ్ళు హూనమైంది. కాస్త విశ్రాంతి కావాలి, నేను నా బిడ్డను తీసుకుని మా అక్క ఇంటికి వెళ్తాను అని చెప్పింది. ఆమె భర్త సంతోష్ కూడా సరేనని ఒప్పుకున్నాడు. వెంటనే మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉన్న అక్క ఇంటికి వెళ్ళిన రమ్య కొన్ని రోజులు సంతోషంగా గడిపింది. అప్పుడు తన కూతురు పుట్టినరోజు వచ్చింది. ఆ వేడుకను ఘనంగా చేయాలని హడావిడి చేసింది. అందువల్ల ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఉన్న భర్తను, మామ అజయ్ను పార్టీకి ఆహ్వానించింది. గ్వాలియర్కు ఝాన్సీకి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బర్త్డే పార్టీకి అత్త సుశీలదేవిని మొక్కుబడిగా పిలిచింది. యాక్చువల్గా అత్త సుశీలకు ఈ కోడలు రమ్యకు అస్సలు పడదు. అందువల్ల పుట్టినరోజు పార్టీకి అత్త వెళ్ళలేదు. ఝాన్సీలోని ఆ ఇంట్లో అత్త ఒక్కతే మిగిలిపోయింది. అదే ఆ గుంట నక్కకు కావాల్సింది. పార్టీని ఒక హోటల్లో అరేంజ్ చేశారు. అంతా హోటల్కు వెళ్ళారు. ఒకవైపు బర్త్డే పార్టీలో చిరునవ్వులు విరబూస్తుంటే ఇంకోవైపు రమ్య మెట్టినింట్లో నెత్తురు చిందింది. హోటల్లో పార్టీ అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగు వెనక ఉన్న కిరాతకం బయటపడడానికి కాస్త సమయం పట్టింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు కేసును విచారిస్తుంటే ఒకటా రెండా చాలా విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ ఈ రమ్య ఎవరు? ఆమె ఆడిన నాటకం ఏంటి? ఆమెకు అత్తకు మధ్య ఉన్న విభేదాలేంటి? ఆమె రక్త చరిత్ర ఏంటి? హోటల్లో పార్టీ జరుగుతుంటే ఇంకోవైపు మెట్టినింట్లో ఏం జరిగింది? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు వెరసి నమ్మలేని నిజాలను ఈ కేసులో చూద్దాం. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పూజ జాటవ్ అనే 19 ఏళ్ల యువతి నివసిస్తోంది. వారిది విద్యావంతుల కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగి, తల్లి టీచర్. ఆర్థికంగా ఏ లోటు లేని జీవితం ఆమెది. ఈ 19 ఏళ్ల పూజ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సినిమా తారను తలపెంచే రూపం, చూపు తిప్పుకోనివ్వని ముఖం. అందానికి ఆమె ఒక చిరునామాగా ఉండేది. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఏమనేవారంటే, పూజ, నువ్వు ఎంత బాగుంటావో తెలుసా? నువ్వు అచ్చం సినిమా హీరోయిన్లా ఉంటావు. నువ్వు మేకప్ వేసుకోకుండానే ఇంత బాగున్నావు. నువ్వు గాని సినిమాల్లోకి వెళ్తే టాప్ లెవెల్లోకి వెళ్తావు అని అనేవారు. వారి పొగడ్తలకు పూజ పొంగిపోయేది. అద్దంలో తన ఫేసును చూసుకుని నిజంగానే తాను ఒక అందగత్తెనని ఫీల్ అయ్యేది. ఆమె అందాన్ని చూసి చాలా మంది యువకులు ప్రేమ, దోమ అని వెంటపడేవారు. ఆమె ఎవరిని ఖాతరు చేయలేదు. కానీ రమేష్ అనే వ్యక్తి ఆమెకు బాగా నచ్చాడు. పూజ తండ్రి పనిచేసే రైల్వేలోనే అతడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. వారి మనసులు కలిశాయి, పెద్దలు మెచ్చారు. 2014లో పెళ్లి బాజాలు మోగాయి. సంతోషంగా జీవితాన్ని ప్రారంభించారు. పెళ్ళయ్యాక రమేష్కు అసలు సినిమా మొదలైంది. పూజ యొక్క నిజ స్వరూపం తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఆమె కేవలం అందమైన యువతి, మంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే అనుకున్నాడు. కానీ ఆమె ప్రవర్తన చాలా విలాసవంతంగా ఉండేది. తన ఇంట్లో చాలా సౌకర్యవంతంగా పెరిగింది. తన భర్త నుండి కూడా ఆమె అదే రకమైన విలాసాలను ఆశిస్తూ విపరీతంగా ఖర్చు చేసేది. అతని సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేసేది. ఎప్పుడూ బయట తిరగాలని, స్నేహితులతో కాలక్షేపం చేయాలని కోరుకునేది. కానీ రమేష్ ఆమెకు పూర్తిగా ఆపోజిట్. తన భార్య గృహిణిగా, పద్ధతిగా ఉండాలని అనుకునేవాడు. ప్రతి పైసా లెక్క చూసి ఖర్చు చేసేవాడు. అనవసరంగా బయటకు వెళ్ళేవాడు కాదు. పెళ్ళైన కొత్తలో భార్య కోరుకున్నదల్లా కొనిచ్చాడు. ఆమె కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కదా. ఆమె ఆ పరిమితిని పూర్తిగా దాటిపోయింది. దీంతో వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. మా నాన్న నన్ను రాణిలా చూశారు, నువ్వేంటి నన్ను బానిసలా చూస్తున్నావు అని పూజ నిలదీసేది. కానీ రమేష్ నిజానికి ఆమెను బానిసలా చూడలేదు. ఒక గృహిణి ఎలా ఉండాలి అనే విషయంలో అతనికి కొన్ని అంచనాలు ఉన్నాయి. కానీ పూజ ఆ అంచనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండేది. అందువల్ల తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అప్పుడు రమేషే కాస్త అణిగిమణిగి ఉండేవాడు. తాను కూడా కోప్పడితే భార్యాభర్తల బంధం బద్దలవుతుందని ఓపిక పట్టేవాడు. కానీ కొన్నాళ్లకు అతని మౌనం పూజకు ఇరిటేట్గా అనిపించింది. నేను ఇంతగా అరుస్తుంటే బదులు చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి అని అతన్ని రెచ్చగొట్టేది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. కానీ ఆ ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగేవి.
ఒకానొక దశలో అతను తనకు సరైన వ్యక్తి కాదని పూజ అర్థం చేసుకుంది. ఇక అతనితో కలిసి జీవించలేనని భావించి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ విడాకులు తీసుకోవడంలో పూజకు ఎదురైన సమస్య ఏమిటంటే ఇద్దరివి సంప్రదాయ కుటుంబాలు. పూజ తల్లిదండ్రులు ఆమెను విడాకులు తీసుకోవడానికి అనుమతించలేదు. కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలాగే ఉంటుందని, కొంచెం సర్దుకుపోతే కాపురం చక్కబడుతుందని సలహాలు ఇచ్చారు. కానీ పూజకు మాత్రం ఆ జీవితం అస్సలు నచ్చలేదు. అప్పుడు పూజ ఏం చేసిందంటే రమేష్తో ర్యాష్గా మాట్లాడింది. నువ్వు నాకు విడాకులు ఇవ్వవా? నీ నుండి విముక్తి ఎలా పొందాలో నాకు బాగా తెలుసు, నా జీవితాన్ని స్వేచ్ఛగా ఎలా జీవించాలో తెలుసు అని ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే ఒక సాధారణ గృహిణి చేయని విధంగా ఆలోచించింది. అడిగితే విడాకులు ఇవ్వవా? నువ్వు బతికుంటేనే కదా విడాకులు తీసుకోవాలి, చస్తే విడాకులు తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా అనుకుంది. ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపడానికి ఆమె ప్లాన్ వేసుకుంది. వెంటనే ఒక కిరాయి హంతకుడిని కలిసింది. అతనికి డబ్బిచ్చి రమేష్ను చంపమని అంది. అతను ఒక తుపాకీ తీసుకుని రమేష్ను చంపడానికి వెళ్ళాడు. చాలా దగ్గర నుంచి అతనిపై కాల్పులు జరిపాడు. కానీ అదృష్టం కొద్దీ రమేష్ తప్పించుకున్నాడు. ముఖ్యమైన అవయవాలకు బుల్లెట్లు తగలకపోవడం వల్ల కొన్నాళ్ళు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ తర్వాత రమేష్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అతనిపై అటాక్ చేసిన కిరాయి హంతకుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. వారి విచారణలో పూజనే అతన్ని చంపమని చెప్పిందని తెలిసింది. ఆ కిరాయి హంతకుడికి పూజకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో అతని అకౌంట్కు ఆమె పంపిన డబ్బు వంటి ఆధారాలు లభించాయి. దాంతో పూజ తన భర్తను చంపడానికి పక్కా ప్లాన్ చేసిందని నిర్ధారణ కావడంతో జైలు శిక్ష పడింది. తన భార్య దారుణంగా ఆలోచించిందని తెలియగానే ఆమెతో బతకలేనని రమేష్ నిర్ణయించుకున్నాడు. విడాకులు ఇచ్చేశాడు. కానీ పూజ కొన్ని సంవత్సరాలు జైలులో గడిపింది. జైలులో కొన్నాళ్ళు ఉన్నాక ఆమె పరోల్ మీద బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. అనారోగ్య సమస్యలతో తల్లిదండ్రులు చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ఎవరూ లేరు, ఒకే ఒక అక్క తప్ప. అక్క పేరు కమల అలియాస్ కామిని. ఆమె అనిల్ వర్మ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కానీ వారు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పరోల్లో బయటకు వచ్చాక పూజకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. వేరే దారి లేక అక్క ఇంటికే వెళ్ళింది. పూజ కూడా వారితో కలిసేసరికి ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. అది చాలదన్నట్లు ఆమె జైలు నుండి పరోల్ మీద బయటకు వచ్చింది కాబట్టి తరచుగా కోర్టుకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. తరచుగా పూజ గ్వాలియర్ కోర్టుకు వెళ్ళి వస్తుండేది. కోర్టుకు వెళ్ళి వస్తున్న సమయంలో ఆమెకు కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ కళ్యాణ్ సింగ్ కూడా ఒక నేరస్తుడే. అతనిపై దోపిడీ, దొంగతనం, మహిళలతో అసభ్య ప్రవర్తన వంటి కేసులు ఉన్నాయి. అతను కూడా తరచుగా కోర్టుకు వచ్చేవాడు. వారిద్దరూ తరచుగా కలుసుకునేవారు. అప్పుడు వారి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లలోనే ప్రేమలో పడ్డారు. అప్పుడు పూజ ఏమనుకుందంటే నా మొదటి పెళ్ళే పెటాకులైంది, రెండోసారి కళ్యాణ్ను పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా జీవించాలని అనుకుంది. కానీ ఇక్కడే చిన్న సమస్య ఎదురైంది. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు. తన కుటుంబం ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోదని కళ్యాణ్ సింగ్ చెప్పాడు. పూజ విషయానికి వస్తే ఆమెకు అక్క తప్ప తల్లిదండ్రులు లేరు. కాబట్టి ఆమె వైపు సమస్య లేకపోయినా కళ్యాణ్ సింగ్ ఈ పెళ్లికి సిద్ధంగా లేడు. అప్పుడు ఇద్దరు ఏమనుకున్నారంటే మనం పెళ్ళెందుకు చేసుకోవాలి, సహజీవనం చేయొచ్చు కదా అని అనుకున్నారు. గ్వాలియర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. ఒకరోజు కళ్యాణ్ సింగ్కు కొన్ని ఆలోచనలు కలిగాయి. అతనిపై ఉన్న కేసులు చిన్నవి, అవి త్వరలోనే ముగిసిపోతాయి. కానీ పూజపై ఉన్నది హత్యాయత్నం కేసు. ఆ కేసు కోసం ఆమె మళ్ళీ చాలా ఏళ్ళు జైలుకు వెళ్లాల్సి రావచ్చు. అప్పుడు ఆమె తనకు దూరం అవుతుందని అతడు భావించాడు. అందువల్ల ఈ కళ్యాణ్ సింగ్ ఏం చేశాడంటే పూజ మాజీ భర్త రమేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. చూడు రమేష్, పూజపై నువ్వు పెట్టిన కేసును వెనక్కి తీసుకో. మేము పెళ్లి చేసుకుని సంతోషంగా బతకాలని అనుకుంటున్నాం. కావాలంటే నీకు డబ్బిస్తా అని చెప్పాడు. రమేష్కు ఈ డీల్ ఓకే అనిపించింది. ఆమె జైలులో ఉంటే అతనికేంటి లాభం, కేసు వాపసు తీసుకుంటే డబ్బు వస్తుంది కదా అని అనుకున్నాడు. కళ్యాణ్ సింగ్ నుండి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని కేసును వాపసు తీసుకున్నాడు. ఇక పూజపై కేసు లేకపోవడంతో వారిద్దరూ కలిసి గ్వాలియర్లో సంతోషంగా సహజీవనం చేసేవారు. దాదాపు 6 ఏళ్ల పాటు వారు కలిసిమెలిసి ఉన్నారు. కానీ సడన్గా ఒకరోజు కళ్యాణ్ సింగ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు కలిగాయి. కళ్యాణ్ సింగ్ మరణం తరువాత పూజ మళ్ళీ ఒంటరిదైపోయింది. ఇప్పుడు ఆమెను ఆర్థికంగా ఆదుకునే వారు ఎవరూ లేరు.
కేవలం అక్క మాత్రమే ఉండగా ఆమె కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వేరే దారి లేక మళ్ళీ తన అక్క ఇంటికే వెళ్ళి ఉండేది. తన అక్క కమల, బావ అనిల్ వర్మతో కలిసి ఆ ఇంట్లోనే పూజ నివసించేది. వేరే మార్గం లేక పూజ తన అక్క ఇంట్లో ఉంటోంది. కానీ ఎంతకాలం అలా ఉండగలదు? అప్పుడు పూజకు ఒక ఆలోచన వచ్చింది. రెండో భర్త కుటుంబం గురించి ఆరా తీసింది. వారు ఆర్థికంగా బాగున్న కుటుంబం అని తెలిసింది. సహాయం కోసం ఆ కుటుంబం దగ్గరికి నేనెందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన వచ్చింది. కళ్యాణ్ సింగ్ కుటుంబం ఎక్కడ ఉంటుందా అని తెలుసుకుంటే వారు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనే ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిసింది. అంటే గ్వాలియర్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వెంటనే ఆ కుటుంబంతో మాట్లాడి చూద్దాం, ఒప్పుకుంటే వారితో కలిసి ఉండొచ్చు అని అనుకుంది. ఈ కళ్యాణ్ సింగ్ తండ్రి పేరు అజయ్, తల్లి పేరు సుశీలాదేవి. బాగా ఆలోచించి చివరకు ఆ వృద్ధ దంపతులను వెళ్ళి కలిసింది. నా పేరు రమ్య అని, మీ కొడుకు నేను 6 ఏళ్ళు భార్యాభర్తలుగా కలిసి జీవించామని చెప్పింది. మీ కొడుకును కోల్పోవడం మీకు ఎంత పెద్ద నష్టమో నా భర్తను కోల్పోవడం నాకు అంతే పెద్ద నష్టం అని కన్నీరు కార్చింది. మీ కుటుంబం తప్ప నాకు దిక్కెవరూ లేరు. నన్ను మీరే కోడలిగా అంగీకరించి ఆశ్రయం ఇవ్వాలని ప్రాధేయపడింది. అప్పుడు పూజపై ఆ వృద్ధ దంపతులకు చాలా జాలి కలిగింది. ఎలా చూసినా ఆమె మా కోడలు లాంటిదే కదా, ఆమెను ఎందుకు ఆదరించకూడదు అని మామ ఆలోచించాడు. కానీ అత్త సుశీలకు పూజను చేరదీయాలా వద్దా అని అనిపించింది. చివరకు ఆమె భర్త అజయ్ ఏమన్నాడంటే, ఆమె మన కోడలే, మనల్ని నమ్ముకుని వచ్చింది, మనం ఆమెను కాపాడుకోవాలని చెప్పడంతో సుశీల కూడా ఒప్పుకుంది. ఇక అక్క ఇల్లు గ్వాలియర్ నుంచి కళ్యాణ్ ఇల్లు ఉన్న ఝాన్సీకి పూజ షిఫ్ట్ అయిపోయింది. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే కళ్యాణ్ సింగ్ తల్లిదండ్రులతో పాటు అతని అన్న కుటుంబం కూడా ఉంటోంది. చనిపోయిన కళ్యాణ్ సింగ్ కు సంతోష్ అనే అన్న ఉన్నాడు. అతనికి అప్పటికే పెళ్ళైంది. అతని భార్య పేరు రాణి. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. ఆ ఉమ్మడి కుటుంబంలో పూజ కూడా ఒక సభ్యురాలిగా కలిసిపోయింది. సాధారణంగా ఒక స్త్రీ పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళడం వేరు. కానీ పూజ మాత్రం ఆ వ్యక్తితో 6 ఏళ్లు సహజీవనం చేసింది. అతడు చనిపోయిన తర్వాత అతని ఇంటికి కోడలుగా వెళ్ళి జీవించడం అనేది చూసేవారికి చాలా భిన్నంగా అనిపించేది. ఆ ఇంట్లోని మరో కోడలు రాణితో కలిసి ఇంటి పనులన్నీ పంచుకుని చాలా బాధ్యతగా ఉండేది. కొద్ది కాలంలోనే పూజ తన అత్తమామల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. అప్పుడు వారితో ఏముందంటే, నేను మీ కొడుకుతో ఉన్నప్పుడు నా కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశాను. నాకు మళ్ళీ చదువుకోవాలని ఆశగా ఉంది. దయచేసి నన్ను చదువుకోనివ్వండి అని అడిగింది. అప్పుడు ఆమె అత్తమామలు మళ్ళీ కాలేజీకి పంపించి చదువుకోమన్నారు. ఆమె తన కాలేజీ చదువును కొనసాగిస్తోంది. కానీ అప్పుడే కరోనా వచ్చింది. తన కాలేజీ చదువును కొనసాగించలేక ఇంటికి తిరిగి వచ్చింది. తమ సొంత కొడుకు ప్రాణాలతో లేకపోయినా తమ కోడలు తమతోనే ఉందని పూజను తమ ఇంట్లోకి తీసుకురావడం మంచి నిర్ణయం అని వారనుకున్నారు. కానీ పూజను ఇంట్లోకి తీసుకురావడం ఎంత ప్రమాదకరమైన విషయమో ఆ తర్వాత జరగబోయే ప్రతి సంఘటన వారికి తెలియజేసింది. నిప్పును దూదిని పక్క పక్కనే పెడితే అంటుకోకుండా ఉంటుందా? అచ్చం అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఒకే ఇంట్లో ఉన్న పూజకు కళ్యాణ్ సింగ్ అన్న అయిన సంతోష్కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు పూజ గర్భవతి అయింది. భర్త లేని పూజ గర్భవతి ఎలా అయిందని అంతా మాట్లాడుకునేవారు. కానీ అసలు విషయం తెలిసి సంతోష్ భార్య రాణి అగ్గి మీద గుగ్గిలమైంది. తన భర్త వల్లే పూజ గర్భం దాల్చిందని తెలిసి ఇంట్లో పెద్ద గొడవ చేసింది. గర్భాన్ని తొలగించి పూజను ఇంటి నుంచి తరిమేయాలని పట్టుబట్టింది. కానీ సంతోష్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. పైగా తన భార్యను సొంత బిడ్డను పట్టించుకోకుండా పూజ మైకంలో పడిపోయాడు. ఇదే ఇంట్లో పూజ ఉంటుందని, ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకంలోకి రావాలని చెప్పాడు. అతని మాటలతో రాణికి చాలా భయం వేసింది. అత్తామామలను న్యాయం చేయమని వేడుకుంది. వారేమన్నారంటే, ఎలా చూసినా ఆమె మన ఇంటి కోడలే, ఏదో తప్పు జరిగింది, మీరందరూ సర్దుకుపోయి కలిసి ఉండండి అని వారు చెప్పారు. ఆ మాటలు రాణికి అస్సలు నచ్చలేదు. కానీ పూజను అంగీకరించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఇక సంతోష్ విషయానికి వస్తే, అతనికి ఇప్పుడు 2 భార్యలు. వారంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ అతను తన భార్య రాణిని పట్టించుకోవడం లేదు. అతని ధ్యాసంతా పూజపైనే ఉండేది. చివరకు పూజ పాపకు జన్మనిచ్చింది. 2 భార్యలు 2 కూతురులతో సంతోష్ అదే ఇంట్లో ఉండేవాడు. ఊరి జనం వీరి గురించి చాలా తప్పుగా మాట్లాడుకునేవారు. పూజకు సంతోష్తో మాత్రమే కాదు, మామ అయిన అజయ్తో కూడా వివాహేతర సంబంధం ఉందని గుసగుసలు వినిపించేవి.
కానీ అవేవి సంతోష్ పట్టించుకోలేదు. ఈ కుటుంబానికి 18 ఎకరాల భూమి ఉంది. కొన్నాళ్లకు కుటుంబ యజమాని అజయ్ ఆ భూమిని కుటుంబ సభ్యుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని అనుకున్నాడు. అప్పుడు అసలు సమస్యలు బయటపడ్డాయి. పూజ ఏమందంటే, నేను మొదట మీ రెండో కొడుకు కళ్యాణ్ సింగ్ను పెళ్లి చేసుకున్నాను. అతను ఇప్పుడు చనిపోయాడు కదా, అతను నా మొదటి భర్త. అందువల్ల మీరు ఆస్తిని 2 భాగాలుగా విభజించాలి. అందులో కళ్యాణ్ భాగం నాకు ఇవ్వాలి. ఇక సంతోష్ వాటాలో కూడా సగభాగం నాకు రావాలి అని అడిగింది. ఎలా చూసినా ఆస్తి మొత్తాన్ని కాజేయాలనేదే పూజ ప్లాన్. ఇదంతా చూసి రాణి స్టన్ అయిపోయింది. ఆమె ఏమందంటే, సంతోష్ భార్యను నేను మాత్రమే, అందువల్ల అతని భాగం నాకు మాత్రమే రావాలని రాణి చెప్పింది. ఈ గొడవలతో ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఒకానొక దశలో రాణి ఏడుస్తూ తన బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు సంతోష్ సంతోషంగానే ఉన్నాడు. తన భార్య పుట్టింటికి వెళ్ళిందని కాస్త కూడా బాధపడలేదు. కానీ మామ మాత్రం రాణి పుట్టింటికి వెళ్ళి ఆమెను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె ఒక కండిషన్ పెట్టింది. భూమి తన పేరు మీద రాస్తేనే వస్తానని కరాఖండిగా చెప్పింది. అప్పుడు ఇంట్లో అందరితో మాట్లాడి చెప్తానని అజయ్ అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. పూజ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసింది. ఇన్నాళ్ళు ఆమెకు అత్త అండగా ఉండేది, దాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది. అయితే పూజపై అత్తకు చిన్న అనుమానం కలిగింది. పూజ మొదటి భర్త గురించి విచారించినప్పుడు అసలు తమ ఇంటికి వచ్చిన కోడలి పేరు రమ్య కాదని పూజ అని తెలిసింది. ఆమె తన మొదటి భర్త అయిన రమేష్ను చంపడానికి ప్రయత్నించి జైలు పాలైన విషయం కూడా అత్తకు తెలిసిపోయింది. రమ్య వెనుక ఇంత హిస్టరీ ఉందని తెలుసుకున్న అత్త తన కొడుకు ఈమెతో 6 ఏళ్ల పాటు ఉన్న తర్వాత అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఒకవేళ కళ్యాణ్ సింగ్ చావులో కూడా పూజ ప్రమేయం ఉండి ఉంటుందేమో అని అనుమానించింది. తన మొదటి భర్తను చంపడానికి ప్రయత్నించిన ఈ పూజ రెండో భర్తను అంటే తన కొడుకును కూడా చంపడానికి ప్రయత్నించి ఉంటుందేమో. పూజ ఈ హత్యలో ఎందుకు పాల్గొని ఉండకూడదు? ఒకవేళ ప్రమాదంగా తనే చిత్రీకరించి ఉంటుందేమో అని పూజపై సందేహం కలిగింది. కొడుకును చంపడమే కాకుండా ఇప్పుడు ఆస్తంతా కొట్టేయాలని చూస్తోందని అనుకుంది. అందువల్ల ఆస్తిలో 1 పైసా కూడా ఇవ్వను, నేను బతుకున్నంత కాలం భూమి నా పేరు మీదే ఉంటుందని అత్త తెగేసి చెప్పింది. సుశీలాదేవికి తన తల్లిదండ్రులు ఇచ్చిన 18 ఎకరాల భూమిని అమ్మడానికి పూజ ప్రయత్నించింది. కానీ అత్తగారు అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఆ భూమిని అమ్ముకుని గ్వాలియర్కు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసిన పూజ అడ్డుగా ఉన్న అత్తను తొలగించుకోవాలని అనుకుంది. ఇదివరకే రాణి ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో మామ కూడా పూజకు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు పూజ వైపు ఉన్నవారంతా ప్రస్తుతం శత్రువులుగా మారిపోయారు. కానీ ఇక్కడ అసలు సమస్య అత్తగారే. అందువల్ల అత్తగారిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే పూజ తన అక్క ఇంటికి వెళ్ళింది. అక్క బావను కూర్చోబెట్టి వారి బ్రెయిన్ వాష్ చేసింది. ఇదిగో చూడండి, మా అత్త చనిపోతే ఆస్తంతా నాకే వస్తుంది, అందులో మీకు 50% ఇస్తాను. కాకపోతే మీరు నాకు ఒక సహాయం చేయాలి. అదేంటంటే మీరిద్దరూ వెళ్ళి మా అత్తగారిని చంపాలి అని నెమ్మదిగా విషయం చెప్పింది. హత్య అనే మాట వినగానే అక్క షాక్ అయింది. మేము అస్సలు ఆ పని చేయలేమని అంది. కానీ ఆమెకు వచ్చే ఆస్తిలో 50% అంటే అది కోట్ల రూపాయల విలువ ఉంటుంది. డబ్బుకు ఆశపడి వారు లొంగిపోయారు. ఆ తర్వాత అత్త ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితులు సృష్టించడానికి పూజ ఎంతో ప్రయత్నించింది. ఇప్పుడు ఇంట్లోలో చెప్పుకున్నట్లు జరిగింది. అక్క ఇంటికి వెళ్ళిన పూజ భర్తను, మామను, అత్తను పుట్టినరోజు పార్టీకి పిలిచింది. అత్త రాదని ముందే తెలుసు. అత్తను ఒంటరిని చేయడానికి ఆమె పన్నిన పన్నాగం నెరవేరింది. జూన్ 24, 2025వ తేదీన సాయంత్రం హోటల్లో పార్టీ అరేంజ్ చేసింది. కానీ ఉదయమే తన అక్క బావను బైక్పై ఝాన్సీకి పంపించింది. సుశీల ఒంటరిగా ఉన్న ఇంటికి వారు నేరుగా వెళ్లారు. సుశీల ఇంతకుముందు వారిని ఫోటోల్లో చూసింది. అందువల్ల కామిని, అనిల్ వర్మను ఇంట్లోకి ఆహ్వానించింది. ఇద్దరికి టీ ఇచ్చింది. టీ తాగిన తర్వాత సుశీలకు ఈ అనిల్ వర్మ మత్తుమందు ఇంజెక్షన్ చేశాడు. కాసేపట్లోనే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆమె గొంతు నులిమి దారుణంగా చంపేశారు. హత్య పూర్తయిన తర్వాత అది ఒక దోపిడీలా కనిపించేలా క్రియేట్ చేశారు. ఇంట్లోని నగదును దొంగిలించి వచ్చిన బైక్ పైనే అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత గ్వాలియర్ తిరిగొచ్చారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాక మామ అజయ్ తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అతను ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
ఎన్నిసార్లు తలుపులు కొట్టినా భార్య తలుపులు తీయట్లేదు. అప్పుడు కిటికీలోంచి తొంగి చూశాడు. ఇల్లంతా చిందర వందరగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. కబోర్డ్స్ అన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో చోరీ జరిగినట్లు అనిపించింది. అతనిలో చాలా భయం పెరిగిపోయింది. మరో రూమ్లోని కిటికీని పగలగొట్టి లోపలికి తొంగి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే అక్కడ తన భార్య శవమై పడి ఉంది. వెంటనే అతను గట్టిగా కేకలు వేశాడు. అతని అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చారు. కాసేపట్లోనే పోలీసులకు విషయం తెలిసి వారు కూడా అక్కడకు వచ్చారు. క్రైమ్ సీన్ను పూర్తిగా పరిశీలించారు. లోపలికి ప్రవేశించగానే పోలీసుల కంటబడిన మొదటి విషయం ఏంటంటే మత్తు ఇంజెక్షన్. దాన్ని చూడగానే ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి పంపారని, ఆ తర్వాత గొంతు నులిమి చంపారని అర్థమైంది. ఇంటి లోపల 2 టీ కప్పులను కూడా పోలీసులు గమనించారు. సాధారణంగా ఎవరైనా అపరిచితులు ఇంటికి వస్తే ఎవరు టీ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు తెలిసిన 2 వ్యక్తులు వచ్చి ఉంటారని, వారికి ఈ సుశీల టీ ఇచ్చిందని పోలీసులు అంచనా వేశారు. ఆ వ్యక్తులే సుశీలను హత్య చేసి నగలు దొంగిలించి తీసుకెళ్లారని భావించారు. మామగారిని పిలిచిన పోలీసులు మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగారు. మాకు శత్రువులు ఎవరూ లేరని అతడు చెప్పాడు. ఆ తర్వాత నైబర్స్ను అడిగినప్పుడు 2025 జూన్ 24వ తేదీన ఒక పురుషుడు ఒక స్త్రీ బైక్పై వచ్చారని, కానీ వారి ముఖాలను స్పష్టంగా చూడలేదని చెప్పారు. ఒక పురుషుడు ఒక స్త్రీ అనగానే మామకు లైట్ వెలిగింది. పుట్టింటికి వెళ్ళిపోయిన మొదటి కోడలు రాణి గుర్తుకు వచ్చింది. ఆస్తి విషయంలో ఆమె సోదరుడు ఇద్దరు సమస్యలు సృష్టిస్తున్నారు. వారే తన భార్యను హత్య చేసి ఉండవచ్చని మామ పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరిని ప్రశ్నించారు. కానీ ఆ ఇద్దరు, సార్, ఈ హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు. హత్య జరిగినప్పుడు మేము అసలు ఈ ఊరిలోనే లేము అని చెప్పారు. వారు ఆధారాలతో సహా నిరూపించారు. దాన్ని బట్టి రాణి, ఆమె సోదరుడు ఈ హత్య చేయలేదని నిరూపితమైంది. ఈ హత్యను ఎవరు చేసి ఉంటారా అని పోలీసులు కుటుంబ నేపథ్యాన్ని చెక్ చేసినప్పుడు లుకలుకలు బయటపడ్డాయి. ఈ పూజ ఎవరు? ఆమె ఈ కుటుంబంలోకి ఎలా వచ్చింది? సంతోష్ను ఎలా పెళ్లి చేసుకుంది? పూజకు ఈ సుశీలకు మధ్య ఉన్న సమస్య ఏమిటి అనేది మొత్తం అర్థమైంది. అందువల్ల నేరుగా గ్వాలియర్కు వెళ్ళి పూజను విచారించారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్, నేను గ్వాలియర్లోనే ఉన్నాను. ఆ రోజంతా పార్టీలోనే ఉన్నాను. నేనెలా ఆమెను చంపగలను అని అంది. కానీ అత్త మరణించిన తరువాత పూజ గ్వాలియర్ నుండి ఒక్కసారి కూడా మెట్టినింటికి వెళ్ళనేలేదు. కాబట్టి ఖచ్చితంగా పూజనే ఏదైనా చేసి ఉంటుందని వారికి అనిపించింది. కానీ హత్య చేయడానికి వచ్చిన ఆ పురుషుడు స్త్రీ ఎవరై ఉంటారా అని పోలీసులు బాగా ఆలోచించారు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు వారికి ఒక విషయం తట్టింది. అదేంటంటే పూజకు అక్క బావ ఉన్నారు. బహుశా ఇదంతా వారే ఎందుకు చేసి ఉండకూడదు అని సందేహించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు, లేదు సార్, మేము ఆ రోజంతా గ్వాలియర్లోనే ఉన్నాం. మేము అసలు ఆ ఊరికి వెళ్ళనే లేదని వారు చెప్పారు. అనుమానంతో పోలీసులు వారి సెల్ ఫోన్ లొకేషన్లను చెక్ చేసినప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. హత్య జరిగిన సమయంలో వారిద్దరూ సుశీల ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. ఆ తర్వాత వారి సెల్ ఫోన్ రికార్డులను తనిఖీ చేసినప్పుడు వారు పూజతో కమ్యూనికేషన్లో ఉన్నట్లు తేలింది. అంటే ఈ హత్య జరిగినప్పుడు పూజ నిరంతరం వారితో మాట్లాడుతోంది. వారు గ్వాలియర్ నుండి బయలుదేరి సుశీల ఇంటికి చేరుకునే వరకు పూజ నిరంతరం టచ్లో ఉంది. వారు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్, హత్య జరిగిన సమయంలో లొకేషన్ వివరాలన్నీ సేకరించారు. ఆ తర్వాత పూజ అక్కబావలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. పూజ ఆస్తి ఆశ చూపెట్టడంతో బుద్ధి గడ్డి తిని సుశీలను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ హత్యలో మాస్టర్ మైండ్ పూజేనని ఆధారాలు సేకరించారు. నిందితులపై ఛార్జ్షీట్ రెడీ చేసి కోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం సుశీలాదేవి హత్య కేసులో 3 నిందితులు జైల్లో ఉన్నారు. సంతోష్, పూజకు పుట్టిన బిడ్డను ఇప్పుడు సంతోష్ పెంచుతున్నాడు. సంతోష్ ఇప్పుడు రాణితో కలిసిపోయాడు. ప్రస్తుతం కేవలం అత్తగారి హత్య కేసులోనే కాకుండా పూజ చేసిన గత నేరాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె రెండో భర్త కళ్యాణ్ మరణాన్ని పోలీసులు మొదట ప్రమాదంగా భావించారు. కానీ ఇప్పుడు ఆ ఫైల్ను రీఓపెన్ చేశారు. ఒక వ్యక్తిని పక్కా ప్లాన్తో హత్య చేయించడం అనేది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. పూజా జాటవ్ గతంలోనే ఒక హత్య కేసులో నిందితురాలు కావడం వల్ల కోర్టు ఆమెను అలవాటు పడిన నేరస్తురాలిగా పరిగణించే అవకాశం ఉంది.
నేరం రుజువైతే పూజకు జీవిత ఖైదు లేదా అరుదైన కేసుగా భావిస్తే మరణశిక్ష పడే అవకాశం ఉంది. కొంతమంది జీవితాలను నాశనం చేయడానికి శత్రువుల దాడి అక్కర్లేదు, వారిలో ఉన్న దురాశ అనే వ్యాధి చాలు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు సర్వం పోగొట్టుకున్నాక సరిదిద్దుకోలేం అనడానికి గ్వాలియర్ పూజా జాటవ్ జీవితమే ఒక నిలువుటద్దం. ప్రభుత్వ ఉద్యోగి అయిన మొదటి భర్త రమేష్ వద్ద విలాసాల కోసం వెంపర్లాడింది. ఖర్చులు తగ్గించుకోమంటే ఆ కాపురాన్ని కూల్చుకుంది. విడాకులు ఇవ్వలేదని విచక్షణ కోల్పోయి కిరాయి హంతకులతో ప్రాణాలు తీయాలని చూసి కటకటాల పాలైంది. కుక్కతోక వంకర అన్నట్లు జైలు శిక్ష అనుభవించిన ఆమె తీరు మారలేదు. బెయిల్పై బయటకు వచ్చి మాయమాటలు చెప్పి రెండో భర్త ఇంటిలో పాగా వేసింది. అత్తగారి ఆస్తి మీద కన్నేసింది. విలువైన 18 ఎకరాలను అమ్మి కోట్లు కొల్లగొట్టాలని అనుకుంది. తన పాచికలు పారకపోవడంతో అత్తను చంపించింది. ఎలాంటి కష్టం చేయకుండా తేరగా డబ్బు సంపాదించాలనే బుద్ధే పూజను అదో పాతాళానికి పడేసింది. ఆమె జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా తన సోదరి బావ జీవితాలను కూడా నాశనం చేసింది. మొదటి భర్త రమేష్ను చంపాలని చూసింది కాబట్టి రెండో భర్తను కూడా తనే చంపించి ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. దురాశ, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే కోరికలు అనేవి ప్రమాదమైన కలయిక. ఒక లేడీ ఎలా ఉండకూడదో దానికి ఈ పూజ ఒక ఉదాహరణ. ఆశ ఉండాలి, కానీ అది ఇతరుల ప్రాణాలు తీసే అత్యాశ కాకూడదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.